మోసం దాగి ఉంది అని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆశ చూపించారు, నమ్మించారు, డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు బాధితులంతా ఒక్కటై ప్రశ్నిస్తున్నారు, మా డబ్బులు ఎక్కడా? లడ్డూ పేరుతో భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారు అన్న ఆరోపణలు ఒకవైపు, కోట్ల రూపాయల స్కామ్ జరిగిందన్న ఫిర్యాదులు మరోవైపు. ఇంత పెద్ద వ్యవహారం ఇంతకాలం ఎలా సాగింది? ఎవరెవరు ఇందులో భాగస్వాములు? గణేష్ చెప్పేది నిజమా? బాధితులు చెప్తున్నది నిజమా? లడ్డు వెనుక లాభం చూపించారా, లేక లాభం పేరుతో నమ్మకాలనే దోచుకున్నారా? ఇది నిజంగా పెట్టుబడి పథకమా, లేక పక్కా మోసమా? ఈరోజు మనతో పాటు డిబేట్లో గణేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, నేరుగా ఆయన్నే ప్రశ్నిద్దాం. కోట్ల రూపాయల ఆరోపణల వెనుక అసలు కథేంటి? డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి? బాధితులకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ గణేష్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీడియా ప్రేక్షకులందరికీ, మీడియా ఛానల్ చైర్మన్ గారికి తమరికి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎస్, లడ్డు పేరుతో అంటే మై హోమ్ భుజాలో ఒకసారేమో దాదాపు 29 లక్షల రూపాయలకు లడ్డు కొన్నారు, మరోసారేమో 51 లక్షల రూపాయలు రికార్డు సృష్టిస్తున్నాము అని చెప్పి మరోసారి లడ్డు సొంతం చేసుకున్నారు. అయితే ఇది కేవలం భక్తి పేరుతో మీరు తీసుకున్నటువంటి వేలం పాటలో గెలుచుకున్నటువంటి లడ్డు వ్యవహారమా, లేకపోతే లడ్డు గెలుచుకున్నాను నాతోటి 100 కోట్ల రూపాయలు ఉన్నాయి అని చెప్పి ఒక పెద్ద స్కెచ్ చేశారా? సార్, ఇది తమరికి ఈ గత 2 సంవత్సరాలుగా లడ్డు ఆక్షన్ తీసుకున్నది మాత్రమే మీడియాకి ఐడియా ఉంది సార్. మై హోమ్ భుజాలో 29 లక్షలకి 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నది నా సొంత డబ్బులతో తీసుకున్నాను, నేను నా ఓన్ మనీతో తీసుకున్నాను. అప్పుడు ఈ వారం రోజుల క్రితం వచ్చిన కంప్లైంట్ ఏదో 2 ఇయర్స్ బ్యాక్ లేదు కదా సార్. దానికి ఎటువంటి సంబంధము లేదు. అండ్ అది భక్తితో కూడిన, చారిటీతో కూడిన డొనేషన్గా మాత్రమే భావించాలి. అండ్ పోయిన సంవత్సరం తీసుకుంది వచ్చేసి 51 లక్షల రూపాయలకు తీసుకున్నాము. అది మై హోమ్ భుజాలో తీసుకోవడం వల్ల 2 రాష్ట్రాల్లో రిచెస్ట్ కమ్యూనిటీ మై హోమ్ భుజా. ఈ మై హోమ్ భుజాలోనే లడ్డు వేలం ఆక్షన్ జరిగింది. ఆ ఆక్షన్లో నేను చెక్ రూపంలో ఫుల్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఆ లడ్డు ఆక్షన్ని తీసుకున్నాను. ఆ రోజు కూడా ఈ ఫిర్యాదు అనేది లేదు. అంటే ఇది వాస్తవానికి ఈ వారం రోజుల క్రితం జరిగిన దాంట్లో వచ్చిన ఆరోపణే తప్ప లడ్డు ఆక్షన్ నేను తీసుకోవడం గత 25 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నాను. 3 ఏళ్ల క్రితం బాలాపూర్ లడ్డు ఆక్షన్ కూడా నేను వెళ్ళాను. ఆ రోజు కూడా ఈ ఫిర్యాదు లేదు. దీనికి లడ్డు దానికి దేవుడికి ముడిపెట్టి స్క్రిప్ట్ కొట్టేసి ఆడిట్ చేసుకోకుండా, R&D చేసుకోకుండా కొన్ని ఎవరెవరు వాళ్ళ ఊహలకి సంబంధించినట్లుగా రిలీజ్ చేశారు. మీలాంటి మెయిన్ ఛానల్స్ అయ్యి ఉన్నాయో వాళ్ళు R&D చేసుకున్నారు, అది వాస్తవాంట్లో ఏంటి అని తెలుసుకున్నాక దాని మీద చర్చకు పిలుస్తున్నారు. మాకు మంచిగా అనిపించింది, వచ్చాము. దీంట్లో మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి కూడా 100కి 200% స్ట్రైట్గా క్లారిటీగా తమకు వివరిస్తాను. చెప్పండి. ఇందులో వచ్చేసి ఫస్ట్ నేను 29 lakhs తీసుకున్నాను, దానికి ఈ ఫిర్యాదుకి సంబంధం లేదు సార్. అంతకుముందు 51 లక్షలకు తీసుకున్నాను, దానికి దీనికి కూడా సంబంధం లేదండి. ఎస్, అయితే మీకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి, వైన్ షాపులు ఉన్నాయి. దీంట్లో భారీగా పెట్టుబడులు పెడితే కనుక మీకు మంచి లాభాలు వస్తాయని చెప్పి ఆశ చూపించి ఇప్పటికే దాదాపు కోట్ల రూపాయల స్కామ్ చేశారని చెప్పి వినిపిస్తుంది సార్. తమరు చెప్పింది మొదటి పాయింట్ ఏంటంటే వైన్స్ ఉన్నాయి. నేను 2014 నుంచి లైసెన్సీని బినామీల పేరుతో ఎక్కడ వైన్ షాప్ టెండర్లు నేను వేయలేదు. నేను స్వయంగా నా పేరు మీద అప్లికేషన్స్ వేసాను, నా పేరు మీద వైన్ షాప్స్ తగిలాయి, నేను వైన్స్ రన్ చేస్తున్నాను. గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చిన లైసెన్స్ కాపీ ద్వారా మాత్రమే నేను ఈ వ్యాపారం చేస్తున్నాను. అండ్ రియల్ ఎస్టేట్ కూడా సేమ్ అలానే చేస్తున్నాను. ఖమ్మంలో అండ్ హైదరాబాద్లో గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ ఉంది. మేము ఫుల్ ఫ్లెడ్జ్గా యాక్టివ్లో ఉన్నాము. వైన్స్లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా యాక్టివ్లో ఉన్నాము. వ్యాపార రీత్యా మన కాడ పర్చేస్ చేసిన వాళ్ళు కానివ్వండి, వైన్ షాపులలో నాతో పాటు కానీ ముఖ్యంగా ఎవరికి వ్యాపారంలో కంప్లీట్ నాలెడ్జ్ ఉందో వాళ్ళందరితో కలిసి అసోసియేట్ అవుతూ వైన్స్ టెండర్స్ ఎవరు మేము వేస్తున్నామో వాళ్ళ పేరు మీద వేసారే తప్ప నాకు కానీ నా సంస్థలో కానీ పెట్టుబడి పెట్టింది లేదు. నా 2 కూడా ప్రొప్రైటర్ కన్సర్న్ కంపెనీసే. ఎస్, అంటే మరోవైపు ఖమ్మంలో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నాను అని చెప్పుకొని దాదాపుగా కోట్ల రూపాయలు వసూలు చేశారని చెప్పి వినిపిస్తుంది సార్. కోట్ల రూపాయలు ఏ విధంగా వసూలు చేస్తారు? రియల్ ఎస్టేట్లో వాళ్ళు మనకు ప్లాట్ కొంటారు, వాళ్ళకి మనం ఆ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తాం. సో ఇక్కడ వసూళ్ళు అనేది ఎక్కడ కనిపిస్తుంది?
ఏ ఒక్క వ్యక్తి అయినా నా ప్లాట్ కొన్నాముడు ఇతని దగ్గర నేను ప్లాట్ అమ్మాను నాకు రిజిస్ట్రేషన్ చేయలేదు అన్నారంటే తప్పకుండా తమరు చెప్పిన క్వశ్చన్కి ఆరోపణకి కరెక్ట్ అను యాక్సెప్ట్ చేయొచ్చు. మేము చేసింది కంప్లీట్గా ఎక్కడ ఎవరెవరు ప్లాట్లు రియల్ ఎస్టేట్లో మార్కెటింగ్లో నేనున్నాను. పలానా వెంచర్ మార్కెటింగ్ చేశాము, అది కంప్లీట్గా అమ్మాము, కంప్లీట్గా రిజిస్ట్రేషన్ చేశాము. ఎక్కడ ఎవ్వరు ఉట్టిగా డబ్బులు ఇవ్వరు. సో అలానే మీరు కూడా చెక్ చేయండి. ఏ ఒక్క వ్యక్తి అయినా ఈ రోజు దాకా ఖమ్మంలో నా బ్రాంచ్ వర్కింగే ఉంది, నా సొంత బిల్డింగ్లోనే నా సొంత ఆఫీస్ ఉంది, హైదరాబాద్లో కూడా నా సొంత బిల్డింగ్లోనే నా ఆఫీస్ ఉంది. ఈ రెండిట్లో కూడా ఏ రోజు కూడా ఎక్కడ మాకు ఒక డిస్టర్బెన్స్ రాలేదు, ఎక్కడ మీడియాలో ఒక పాయింట్ కూడా రాలేదు. ఎస్, మరోవైపు మై హోమ్ భుజాలో ఒక ప్లాట్ తీసుకున్నారు. ప్లాట్ తీసుకొని అందరినీ నమ్మించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ దాదాపు 1500 కుటుంబాలకు లడ్డూలు పంచి లడ్డూలతో పాటు డబ్బులు కూడా వసూలు చేశారు. సార్ మై హోమ్ భుజాలో అంటే ఇది ప్రెస్టేజ్ ఇష్యూ అనుకోవాలా? నేను లడ్డూ పంచాను, 51 లక్షలకు నేను పూర్తిగా వేలం పాట వాడాను, నాతో పాటు ఫుల్ క్రోట్ అమౌంట్ ఉంది అని చెప్పి. లడ్డు పంచిన రోజు 2 years బ్యాక్ సార్, 29 లక్షలకి మనం 2 years బ్యాక్ లడ్డు ఆక్షన్ తీసుకున్నాం, మీడియా అందరికీ తెలుసు. తర్వాత 1 year బ్యాక్ కూడా మనం లడ్డు ఆక్షన్ తీసుకున్నాం 51 lakhsకి తెలుసు. ఆరోపణ వస్తుంది ఇప్పుడు. అండ్ మన మై హోమ్ భుజాలో 1550 కుటుంబాలు ఉన్నాయి. పలానా ఫ్లాట్ వాళ్ళు లడ్డు ఆక్షన్కి నేను నా సొంత డబ్బుని మై హోమ్ భుజాకి ఇచ్చాను. నా సొంత డబ్బు అయిన 29 లక్షలు ఇచ్చాను, నా సొంత డబ్బు అయిన 51 లక్షల డబ్బు, నా సొంత డబ్బు మై హోమ్ భుజా కమిటీకి నేను చారిటీగా ముందుకొచ్చి, భుజాలో ఎవ్వరూ ధైర్యం చేసి 10 లక్షలు కూడా చందా దేవుడికి రాయని వ్యక్తులు ఉన్నప్పటికీ కూడాను నేను ముందుకొచ్చి నా అమౌంట్ మై హోమ్ భుజాలో ఇన్వెస్ట్ చేశాను. అంతేగాని భుజాలో పలానా ఫ్లాట్ వాళ్ళు గణేష్కి అప్పు ఇచ్చినట్లుగా ఈ రోజు వరకు కూడా ఒక్కళ్ళు కూడా చెప్పలేదండి. అండ్ మీడియాలో వస్తున్న దాన్ని ఒక్కసారి క్రాస్ చెక్ చేయండి. పలానా వ్యక్తి పేరు చెప్పండి, పలానా ఫోన్ నెంబర్ చెప్పండి, పలానా ఫ్లాట్ నెంబర్ చెప్పండి. అప్పుడు వీళ్ళు మనకు ఒక 10 లక్షలు గణేష్కి అప్పిచ్చారు అనేది ఏదైనా ఉంటే మీరు డెఫినెట్లీ టెలికాస్ట్ చేయొచ్చు. ఎస్, అంటే మై హోమ్ భుజాలో బాధితుల దగ్గర 31 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని 6% వడ్డీ వస్తుంది, మీకు ఇంట్రెస్ట్తో సహా ఇస్తాను, దీంట్లో వైన్ షాప్లకు టెండర్లు వేస్తాను, దాంట్లో డబ్బులు పెట్టండి అని మీరు ఎవరిని అడగలేదు? కరెక్ట్గా ఇప్పుడు మీరు అడుగుతున్న సబ్జెక్ట్లోకి వచ్చాం సార్. ఈ వారం రోజుల నుంచి మీడియాలో వస్తున్నది వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన దాని మీద ఇప్పుడు తమ క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి నేను ఒక 2 నిమిషాలు టైం తీసుకొని మీకు వివరంగా చెప్తాను. ఇప్పుడు నేను మై హోమ్ భుజాలో ఉంటున్నాను. నా సక్సెస్ చూసి, నా ఎదుగుదల చూసి ఇప్పుడు ఎవరు కంప్లైంట్ పెట్టారో వాళ్ళు మా ఇంటికి వచ్చారు. నేను వాళ్ళ ఇంటికి ఏ రోజు వెళ్ళలేదు. వాళ్ళు మా ఇంటికి వచ్చి నేను మీతో పాటు వైన్ షాప్ టెండర్లో అప్లికేషన్స్ కలుపుతాము నా గణేష్ గ్రూప్కి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. 6% ఇంట్రెస్ట్ ఇస్తారు అని చెప్పేసి 6% రిటర్న్ మనం ఎలా ఇస్తామండి? ఇది వైన్ షాప్ అనేది గవర్నమెంట్ ఇచ్చిన ఎంఆర్పి రేట్లకు అమ్మినప్పుడు వచ్చే ప్రాఫిట్స్ ఏవి ఉంటాయో అవి యాజ్ ఇట్ ఈస్గా పంచిస్తాము. ఎప్పుడు ఇలాంటి మా రౌడీ షీటర్లు చిట్టుబాబు గారు లాంటి వాళ్ళు వ్యవస్థకి వచ్చారో అప్పుడు కల్తీ వ్యాపారం చేశారు, అక్రమంగా 25 రూపాయలు అమ్ముతున్నారు. దీన్ని మాత్రమే మనం ఫోకస్ చేయాలి సార్. నేను ఎక్కడ 6%లో నేను ఇది రాసిచ్చాను అన్నది కమిట్మెంట్ లేదు. ఓవరాల్గా నేను చెప్పింది అనేది కూడా ఫేక్ కంప్లైంట్ అందులో మెన్షన్ చేశారు. నేను వాళ్ళకి క్లియర్గా సార్ మీరు నాకు 7 అప్లికేషన్స్కి మీ పేరు మీద వేసాము, దానికి సంబంధించిన 10 లక్షల రూపాయలు నాకు ఇచ్చారు అనేది నేను 100 రూపీస్ బాండ్ పేపర్ మీద క్లియర్గా వాళ్ళకి రాసి మెన్షన్ చేసి ఇచ్చా. ఆ కాపీ తమకు కూడా సబ్మిట్ చేశాను. ఎస్, అపార్ట్మెంట్ మై హోమ్ భుజాకు సంబంధించి దాదాపుగా 3,45 లక్షల రూపాయలు తీసుకున్నారు అని చెప్పి ఆరోపణ. ఇవి ఎందులో పెట్టుబడి పెట్టారు? ఇవి ఆరోపణలే కదండి. మీకు 3 కోట్ల రూపాయలు కొట్టాము అన్నది బ్యాంక్ స్టేట్మెంట్ ఎక్కడైనా మీరు చూసారా? లేదా పలానా వ్యక్తి నా మై హోమ్ భుజాలో నేను పలానా ఫ్లాట్లో ఉన్న వ్యక్తిని, నేను పలానా బ్లాక్లో ఉన్న వ్యక్తిని, నేను నా అకౌంట్ నుంచి గణేష్ కొండపల్లి అనే వ్యక్తికి ఇంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది అన్నది స్టేట్మెంట్ ఎక్కడైనా చూసారా? సార్ నేను చెప్పేది మీడియాకి తమరికి ఎవరికైనా కానివ్వండి, ఏ ఆరోపణ వచ్చినా కూడా ఒక్కసారి దాన్ని రీసెర్చ్ చేయండి, క్రాస్ చెక్ చేయండి, ఆడిట్ చేయండి, వాస్తవాలు ఫీల్డ్ మీద తెలుసుకోండి. లేదా మొక్క మీద మమ్మల్ని అడగండి, లేదా వాళ్ళని అడగండి, బాధ్యతల్ని తీసుకొని చెప్పండి. నేను లైవ్లో కూర్చున్నాను, నేను ఎవరి నెంబర్ ఇవ్వమంటే తమరికి వాళ్ళ నెంబర్ ఇస్తాను.
చిట్టిబాబు గారి నెంబర్ చిట్టిబాబు కలుపుతారా ఫోన్? చిట్టిబాబు గారికి నెంబర్ తమరికి ఇస్తాను. ఈరోజు చిట్టిబాబు గారిని అడగండి, మీరు 25 రూపాయలు అక్రమంగా ఇల్లందులో వైన్ షాప్ దందా చేస్తున్నారా లేదా, ఇల్లందులో ఉన్న బెల్ట్ షాప్ అతన్ని లైన్లో తీసుకోండి. అండ్ నేను మీకు ఇచ్చిన ప్రూఫ్స్ ఏవి ఉన్నాయో అవి ఆ వీడియోలో ప్లే చేయండి, 25 రూపాయలు అమ్ముతున్న ప్రూఫ్స్. అండ్ అలానే డిప్యూటీ కమిషనర్ గారి నెంబర్ కూడా ఇచ్చాను, ఆ కంప్లైంట్లో చిట్టిబాబు గారి నెంబర్ కూడా ఇచ్చాను. వాళ్ళకు డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి గారికి కూడా ఫోన్ చేయండి. సార్, ఖమ్మం జిల్లాలో తెలంగాణ స్టేట్ మొత్తం మీరే చేయొచ్చు కదా. నేనే కంప్లైంట్ ఇచ్చి నేను చేస్తే అది పద్ధతి కాదు సార్. కంప్లైంట్ ఎంతవరకు వచ్చిందని అడగొచ్చు కదా. డిప్యూటీ కమిషనర్ గారి మీద నేను కంప్లైంట్ ఇచ్చాను. అదే చేసి డైరెక్ట్ గా నేను కంప్లైంట్ ఇచ్చాను మీ మీద చేయొచ్చు, అడగొచ్చు, మాట్లాడొచ్చు. మనం చెప్పేది ఏంటంటే తమరి ద్వారా ఇది నడిపిస్తే బాగుంటుంది. ఎక్కడ కూడా నేను మాట్లాడి నేను చేస్తే అది మళ్ళీ నా మీద వాళ్ళు, ఇప్పుడు చిట్టిబాబు గారు ఉన్నారండి ఇల్లందులో, ఆయన చెప్పేది ఒకటే మాట, నువ్వు ఇల్లందులో అడుగు పెడితే నిన్ను రౌడీ షీటర్స్తో మర్డర్ చేపిస్తా అని అంటారు. ఎవరు ఆ రౌడీ షీటర్సు? మన అంకపాక నవీను, ఇల్లందులో ఉన్న అంకపాక నవీన్ అనే వ్యక్తితో మినిట్ టు మినిట్ రాంగ్ పోస్టింగ్లు పెడతారు, చికాకు చేపిస్తా అని కంప్లైంట్స్ పెడతారు. అండ్ వాళ్ళకి అవుట్ రైట్గా పోలీస్ సపోర్ట్ చేస్తున్నారు లా అండ్ ఆర్డర్కి. యా, మరోవైపు మీరు ఏదైతే డబ్బులు బాధితుల దగ్గర తీసుకున్నారో ఆ డబ్బులు ఎప్పుడైతే బాధితులు అడగడం మొదలుపెట్టారో ఇమ్మీడియట్గా మై హోమ్ భుజాలో ప్లాట్ ఖాళీ చేసి రాత్రికి రాత్రే బిచాన్ ఎత్తేసారు. సార్, నేను మై హోమ్ భుజా ఖాళీ చేసడానికి కారణము కేవలం అస్సద్ అన్న ఒక వ్యక్తి మాత్రమే. ఆయన నన్ను మా ఫ్యామిలీని కాస్త చూసే విధానం బాగలేక అస్సద్ అన్ఈవెన్ టైమింగ్స్లో నేను ఇంట్లో లేని సందర్భంలో ఇంటికి అప్రోచ్ అవుతున్న సందర్భంలో ఇది నాకు మంచిగా అనిపించక కేవలం ఆ ఒక్క వ్యక్తి వల్లనే నేను మై హోమ్ భుజా ఖాళీ చేశాను. నా డబ్బు మై హోమ్ భుజాలో ఉంది, నా డబ్బు 29 lakhs మై హోమ్ భుజా కమిటీలో ఉంది, నా డబ్బు 51 లక్ష మై హోమ్ భుజా కమిటీలో ఉంది. అంత ఇన్వెస్ట్ చేసి మై హోమ్ భుజాకి 2 రాష్ట్రాల్లో ఒక గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తిని నేను ఖాళీ చేయాల్సిన అవసరం వచ్చిందంటే బికాస్ ఆఫ్ అస్సద్ అన్న వ్యక్తి వల్ల మాత్రమే. యా, ఎస్ 9+